చెప్పుకుందామా ఈరోజు? మాట్లాడే గుహ. గుహ అంటే డెన్ కదా, అందులోని అడవి జంతువులన్నీ నివసిస్తూ ఉంటాయి. అటువంటి ఒక డెన్ అంట మాట్లాడిందట. ఎలాగో మనం చూద్దాం. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉంది. అది ఎవరిని వేటాడలేక ముసలైపోవడం వలన చాలా ఆకలితో బాధపడుతూ ఉందంట. అది ఒకసారి ఒక గుహను చూసింది. ఈ గుహలో దాగుందాము, ఏదైనా ఒక జంతువు వస్తుంది, మనం దాన్ని చంపుకొని తిందామని వెయిట్ చేసింది. అప్పుడు ఒక నక్క వచ్చింది. ఆ గుహ నక్కదే అన్నమాట. అప్పుడు ఆ గుహలోకి నక్క వెళ్దాం అనుకుంది, కానీ ఈ గుహ దగ్గర ఏదో అడుగులు ఉన్నాయి, ఏదో జంతువు ఇందులో ఉన్నట్టుంది, ఎలా ఇప్పుడు తెలుసుకోవడము అని చెప్పి నక్క ఒక పథకం ఆలోచించింది. అప్పుడు ఏమన్నది, గుహ గుహ ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడతావు కదా, ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు, నువ్వు నన్ను పలకరించాలి కదా అని అన్నది. అన్న తర్వాత అప్పుడు గుహలో ఉండే సింహం ఏమనుకుంది, సైలెంట్గా కూర్చొని దాగుంది. అప్పుడు మళ్ళీ నక్క అన్నది, నువ్వు మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను అని అన్నది. అన్నప్పుడు ఈసారి సింహం పలకపోతే గుహ నుంచి ఇది వెళ్ళిపోద్ది నక్క, నాకు ఆహారం దొరకదని గట్టిగా అరిసింది. అరిసినప్పుడు నక్క విన్నది. గుహలో ఒక సింహం దాగుందని నక్కకి తెలిసిపోయింది. అప్పుడు నేను ఈ అడవిలో ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్నాను, కానీ ఎప్పుడైనా గుహ ఎక్కడైనా మాట్లాడుతుందా, నేను ఎప్పుడు చూడలేదు, నేను కొత్త ఇల్లు ఎత్తుకుంటాను అని నక్క అక్కడ నుంచి పరిగెత్తుకొని పారిపోయింది కదా. బాగుందా కదా? ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. సింహం ఎందుకు వేటాడలేకపోయింది? ముసలైపోయింది. సింహం ఎవరి గుహలోకి వెళ్ళింది? సింహం ఏమని అనుకున్నది? ఎవరైనా వస్తే తిందామనుకుంది. మరి గుహలో సింహం ఉందని నక్కకి ఎలా తెలిసింది?